నమస్కారం దర్శకులారా, నేను మీ కార్తిక్. ఎస్ఎన్ న్యూస్ తెలంగాణలోకి మీకు స్వాగతం. ప్రస్తుతం మనం దౌలపురిలో ఉన్నాము. పూణే నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దౌలపురిలో ఉన్నాము. అదేవిధంగా చూసినట్లయితే అహ్మదాబాద్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో దౌలపురి ఉంది. మనం ఇక్కడ రావడానికి గల కారణం ఏమిటి అంటే జగద్గురు తత్వదర్శి సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో కబీర్ పరమేశ్వరుల 508వ నిర్వాణ దినోత్సవం జరగబోతుంది. ఇక మీరు చూసినట్లయితే ఒక పెద్ద ఫ్రేమ్ అయితే ఇక్కడ ఉంది. సతలోకాశ్రమం దౌలపురి లోపల మనం ఇక్కడ ఏవైతే జరగబోతున్నాయో ఆ కార్యక్రమాల గురించి తెలుసుకోబోతున్నాము. రండి ముందుకు. ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే సతలోకాశ్రమం దౌలపురి తహసీల్ వచ్చేసి పార్నేట్ జిల్లా, అహ్మదాబాద్, మహారాష్ట్ర. కబీర్ పరమేశ్వరుల నిర్వాణ దినోత్సవం తేదీలు 27, 28 మరియు 29 జనవరి 2026. ఈ యొక్క భవ్య సమాగం నిర్వహించబడుతుంది సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా మనం ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి, తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం గురించి మనం ఈ యొక్క రిపోర్ట్లో కూడా తెలుసుకోబోతున్నాం. రండి. ఇక మనం చూసినట్లయితే ఇక్కడ ఎంట్రీ గేట్ కూడా ఉంది. సతలోకాశ్రమం దౌలపురి, మహారాష్ట్ర లోపల చూసినట్లయితే. అదేవిధంగా మీరు చూసినట్లయితే చాలామంది అనివాళ్ళు అయితే వచ్చి ఉన్నారు. బస్సులో చూసినట్లయితే చూడండి, చాలామంది భక్తులు వచ్చినారు. వారికి కూడా వారి యొక్క సేవదాలు సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి యొక్క సేవదాలు వినయపూర్వకంగా నమస్కారం చెప్తున్నారు. ఇక్కడ పార్కింగ్ ఏరియాలో ఉంది. చాలామంది వేలాది మంది అనివాళ్ళు అయితే వచ్చి ఉన్నారు. ఇక చూడండి, మీరు చూస్తుండండి, వారి యొక్క సేవాదాలు కూడా చూపిస్తున్నారు దారి ఏ విధంగా వెళ్ళాలో. అయితే దర్శకులారా, సతలోకాశ్రమం దౌలపురి లోపల ఎంట్రీ అయినప్పుడు ఇక్కడ మనం చూసినట్లయితే పాదరక్షక భద్రపరిచే స్థలం అయితే ఉంది. ఇక్కడ చాలామంది అనుయాయులు అయితే ఉన్నారు, సేవాదారులు. ఒకసారి వాటి నుంచి తెలుసుకుందాం, మీకు చూపిస్తాం ఇక్కడ ఎంట్రీ లోపల ఎటువంటి విజువల్స్ ఉన్నాయో. ఇక్కడ మనం చూసినట్లయితే వచ్చిన శ్రద్ధాళుల కోసం వారు వేసుకునే చెప్పులు కానీ, షూస్ కానీ వారు చాలా వినయంతోన ఈ యొక్క కవలోపడ వారి చెప్పులను తీసుకొని ఉంచడం జరుగుతుంది. అదేవిధంగా వారికి ఒక టోకెన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే వారు మళ్ళీ బయటికి వెళ్తారో వారి టోకెన్ ఇచ్చి వారి యొక్క చెప్పుల్ని తీసుకెళ్ళడానికి. ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కగా ఇక్కడ పాదరక్ష భద్రపరిచే స్థలం అయితే చాలా చక్కగా అమర్చారు. ఎటువంటి ఇబ్బంది లేకుండా సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి అనుయాయులు ఇక్కడ వారి సేవదారులు ఎవరైతే ఉన్నారో వారు వినమ్రతతోని అహంకారం లేకుండా చాలా ప్రశాంతంగా ఈ సేవని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా మనం ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఎటువంటి కార్యక్రమాలు జరగబోతున్నాయో. అదేవిధంగా మనం చూసినట్లయితే దర్శకులారా, మనం ముందుకెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రణామ స్థలం ఉంది. ఎవరైతే శ్రద్ధాళులు వస్తున్నారో వారు ఇక్కడ ప్రణామం చేసి మళ్ళీ వెళ్తున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇది వచ్చేసి ప్రణామ స్థలం. ఇక్కడ వచ్చేసి పురుషులది, ఇక్కడ వచ్చేసి మహిళలది. ఇక్కడ చూడండి, ఎటువంటి ఇబ్బంది లేకుండా పురుషులకు అలాగా మహిళలకు అలాగా చాలా చక్కగా ఏర్పాటైతే చేశారు ప్రణామ స్థలం. మీరు ఇక్కడ చూసినట్లయితే దర్శకులారా, పుస్తకాలయం ఉంది. ఇక్కడ ఎవరైతే శ్రద్ధలు ఉన్నారో వారికి నచ్చిన పుస్తకాన్ని ఇక్కడ కొనుగోలు చేసుకుంటున్నారు. అదేవిధంగా చూసినట్లే పోస్టర్స్, ఫోటోలు కూడా ఉన్నాయి, లాకెట్స్ కూడా ఉన్నాయి. తర్వాత మాల ఎవరైతే నామదీక్ష తీసుకుంటారో వారికి మాలలు కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. ఎటువంటి లోటు లేకుండా ఇక్కడ పుస్తకాలయం అనేది ఏర్పాటైతే చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఎయిడ్ అనేది స్టాల్ అనేది ఇక్కడ అమర్చబడింది, ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. ఎవరైతే అత్యవసర పరిస్థితి లోపల జ్వరం కానీ, తలనొప్పి కానీ, తర్వాత ఏమైనా మెడికల్కి సంబంధించిన ఏమైనా ఉచితంగా ఇక్కడ అందించబడుతుంది. సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఇది కూడా ఉచితంగా ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. అదేవిధంగా మీరు ముందు చూసినట్లయితే ఇక్కడ నామదాన కేంద్రం అనేది ఉంది. ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి యొక్క జ్ఞానాన్ని విని ఎవరైతే ఉచిత నామదీక్ష పొందాలనుకుంటున్నారో ఇక్కడ ఉచిత నామదీక్ష కేంద్రం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే చాలామంది భక్తులు కూడా వారి యొక్క సందేహ సమాధానాలు కానీ తెలుసుకుంటున్నారు. తర్వాత జ్ఞానం అర్థం చేసుకొని అక్కడ వెళ్ళి నామదీక్ష కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ చూసినట్లయితే చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. వారి యొక్క ఆత్మ కళ్యాణం కోసం వారి యొక్క మొట్టమొదటి అడిగి ఇక్కడ వేయడం జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే అన్న సందర్భణ కార్యక్రమం అయితే ఇక్కడ విశాల అన్న సందర్భణ కార్యక్రమం అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే పురుషులకు ఉంది, అదే ఈ విధంగా ఇక్కడ చూసినట్లయితే మహిళలకు ఉంది. ఇక్కడ వేరువేరుగా ఇక్కడ ఏర్పాటైతే చేయడం జరిగింది. సంత్ రాంపాల్జీ మహారాజ్ గారి యొక్క ఆధ్వర్యం లోపల చాలా చక్కగా ఏర్పాటైతే చేయడం జరిగింది. మనం ముందుకెళ్ళి తెలుసుకుందాం లోపల ఎటువంటి అన్న సందర్భాల కార్యక్రమాల లోపల ఎటువంటి ఆహారాన్ని, భోజనాన్ని భక్తులకు ఇస్తున్నారో తెలుసుకుందాం. ఇక్కడ చూసినట్లయితే వేలాది సంఖ్యలో లోపల శ్రద్ధలు భోజనం చేస్తున్నారు. భోజన వ్యవస్థ చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు చూడండి, ఇక్కడ చూసినట్లయితే వేలాది సంఖ్యలో లోపల శ్రద్ధలు అయితే వచ్చి ఉన్నారు. తర్వాత అన్న సందర్భం కార్యక్రమం లోపల వాళ్ళు పాల్గొని ఉన్నారు. చాలా చక్కగా ఇక్కడ అన్ని వ్యవస్థలు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. మనం తెలుసుకుందాం ఇక్కడ ఎటువంటి ఏర్పాటు చేశారో. ఇక్కడ సేవదాన్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ సత్సాయి అండి. సార్ మీ పేరు? రామ్ సింగ్ దాస్. సార్ ఇక్కడ అన్న సందర్భం కార్యక్రమంలో ఎటువంటి ఏర్పాటు చేశారు? భగత్జీ వచ్చిన భక్తులు అందరికీ
పుల్కారామైన దాల్రామైన అన్ని వ్యవస్థ బాగానే ఉంది బగజీడ. వచ్చిన భక్తులకు అందరికీ బండారా ఉంది గురుజీ దయతోటి. ఎంతమంది సంఖ్యలో కూడా శ్రద్ధాలు వచ్చి ఉన్నారు? లక్షల మంది వస్తూ ఉంటారు బగజీ, పోతూ ఉంటారు వస్తూ ఉంటారు. 3 రోజులు బండారా ఉంటుంది, ఈ రోజు రేపేలుండి. ఈ యొక్క అన్న సందర్భంగా ఏమైనా డబ్బులు తీసుకుంటారా మీరు ఏమైనా? ₹1 తీసుకోరు బగజీ, గురుజీ ఫ్రీగానే ఉంటుంది అన్నీ. చూసినట్టు ఇక్కడ చూడండి శ్రద్ధలు కూడా చాలా వినయం స్ఫూర్తితో వారు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఎటువంటి డబ్బు లేకుండా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క మహాసమాగం లోపల భాగంగా ఇక చూసినట్లయితే చాలామంది సేవలు అయితే ఇక్కడ అన్న సందర్భంలో పాల్గొని వారి యొక్క సేవాభావాన్ని ఇక్కడ వ్యక్తపరుస్తున్నారు. ఇంకా తెలుసుకుందాం ముందరికెళ్ళి ఈ యొక్క అన్న సందర్భ కార్యక్రమం లోపల ఎటువంటి ఏర్పాటు చేశారో. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ నీటి వ్యవస్థ కోసం ఇక్కడ చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే శ్రద్ధలు భోజనాన్ని తీసుకుంటున్నారో వారి కోసం ఇక్కడ నీటి వ్యవస్థ, తర్వాత ఇక్కడ చూడండి ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా చక్కగా ఉంది. ప్రతి ఒక్కరి వస్తువు ఇక్కడ చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక మీరు చూసినట్లయితే ఇక్కడ లస్సీ కూడా ఉంది, లడ్డు కూడా చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది భక్తుల కోసం. ఇక్కడ చూడండి చాలా వ్యవస్థగా ఉంది. ఇక్కడ వచ్చిన భక్తుల కోసం చూడండి పూడిరామ్ కూడా ఇక్కడ చాలా చక్కగా ఎక్కువ మోతాదులో కూడా ఇక్కడ ఏర్పాటు అయితే చేయడం జరిగింది. వచ్చిన భక్తులకి ఎటువంటి లోటు లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం సత్యలోక ఆశ్రమం దౌరపురి లోపల ఆశ్రమంలోకి వచ్చాము. ఏదైతే 508వ కబీర్ పరమేశ్వర్ యొక్క నిర్వాణ దినోత్సవం సందర్భంగా ఈ 3 రోజుల మహాసమాగం జరుగుతుందో అందులో భాగంగా ఒకటి ఇక్కడ అఖండ పారాయణం, అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే దర్బార్ ముందు అక్కడ సూక్ష్మవేదం అయితే పఠిస్తున్నారు. ఇది అఖండ పాఠంగా 3 రోజుల పాటు నిర్వహించబడుతుంది. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ప్రణామ స్థలం కూడా ఉంది. ఎవరైతే శ్రద్ధలు ఉన్నారో వారికి వచ్చి సాష్టాంగ ప్రణామం చేస్తారు. అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ ఎవరైతే శ్రద్ధలు ఉన్నారో వారు చూడడానికి ఎల్ఈడి యొక్క డిస్ప్లే కూడా ఇక్కడ అమర్చడం జరిగింది. పెద్ద డిస్ప్లే కూడా అమర్చడం జరిగింది. ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా అరుదు. ఈ కలియుగం లోపల ఆధ్యాత్మిక మార్గం అనేది చాలా అరుదు. అదేవిధంగా నిజమైన జగద్గురు తత్వవేత్త సంత్ రాంబాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క 3 రోజుల పాటు అఖండ పాఠం ఏదైతే నిర్వహించబడిందో చాలా చక్కగా ఇక్కడ అన్ని కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగం మీరు చూసినట్లయితే ఇక్కడ 3 రోజుల పాటు సంత్ గరీబ్దాజీ మహారాజ్ గారి యొక్క అఖండ పారాయణం అనేది ఇక్కడ చూసినట్లయితే పురుషులు కూడా పఠిస్తున్నారు. అక్కడ చూసినట్లయితే మహిళలు కూడా పఠిస్తున్నారు. సంత్ రాంబాజీ మహారాజ్ గారి ఆధ్వర్యం లోపల ఈ 3 రోజుల మహాసమాగం లోపల రక్తదాన శిబిరం, ఉచిత నామదీక్ష, అదేవిధంగా వరకట్న రైతు వివాహాలు వంటి అనేక కార్యక్రమాలు సంత్ రాంబాజీ మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆశ్రమంలో కూడా నిర్వహించబడుతున్నాయి.